హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి టాబ్లెట్స్ వాడుతున్నారా? ఒక్కసారి ఇది చూడండి. కేవలం మన దేశంలోనే దాదాపు 20 నుంచి 25% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యలే కాకుండా దాని చికిత్స వల్ల వచ్చే సమస్యలు కూడా భరించాలా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడిపోవచ్చు. పంచకర్మతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి చెక్. నమస్కారం. మూడ్ స్వింగ్స్, అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం, మొటిమలు లేదా ఇతర చర్మ సమస్యలు, జుట్టు ఊడిపోవడం, అలాగే మహిళల్లో వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ముఖ్యంగా సంతానోత్పత్తి సమస్యలు మరియు జీర్ణ సమస్యలు, వీటన్నిటి మూల కారణం ఏంటో తెలుసా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మీరు కూడా ఇందులో నుండి ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా? అయితే అదేంటో కామెంట్ చేసి మాకు కూడా తెలియజేయండి. ఎందుకంటే ఈ సమస్య కేవలం స్త్రీలనే కాదు, పురుషులను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మన దేశంలో ఈ సమస్య ఎంత సాధారణంగా మారిపోయిందో తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే కేవలం మన దేశంలోనే దాదాపు 20 నుంచి 25% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే మన దేశ జనాభాలో దాదాపు పావు వంతు. ఈ సమస్య ఎంత సాధారణంగా తయారవుతుంది అనే విషయాన్ని ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవాలి అంటే ప్రతి ఇంట్లో వినిపిస్తున్న జుట్టు రాలడం సమస్య ద్వారా అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఈ సమస్యకు మందులు వాడుతున్నారు, ఇతర చికిత్సలు కూడా తీసుకుంటున్నారు. కానీ చేదు నిజం ఏమిటంటే వాటి వల్ల కడుపు నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, బరువులో మార్పులు, సెక్స్ సామర్థ్యంలో మార్పులు, నీరసం, ఇంకా ఇలా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యలే కాకుండా దాని చికిత్స వల్ల వచ్చే సమస్యలు కూడా భరించాలా అని బాధపడే వారందరికీ ఒక గుడ్ న్యూస్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా ఈ సమస్య నుంచి మీరు బయటపడిపోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూడండి. మన పురాతన వైద్య విధానం అయినటువంటి ఆయుర్వేదం ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేయగలదు. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు సర్జరీ లేకుండా. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త మరియు కఫ అనే 3 దోషాలు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత ప్రధానంగా ఈ వాత, పిత్త మరియు కఫ అనే 3 దోషాలలో ఏర్పడే అసమతుల్యత ద్వారానే వస్తుంది. ఈ 3 దోషాలలో అసమతుల్యత ఎందుకు ఏర్పడుతుందంటే ముందుగా మీరు తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం, మూడవది సరిపడా నిద్ర లేకపోవడం, వ్యాయామం లేకపోవడం మరియు టాక్సిన్స్ కు గురి కావడం. ప్రత్యేకంగా ప్రాసెస్ చేయబడిన మరియు అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, అధిక శారీరక లేదా మానసిక ఒత్తిడి మరియు జీవనశైలి అలవాట్లు, ఇవన్నీ వాత, పిత్త మరియు కఫ దోషాలలో అసమతుల్యతకు దారితీస్తాయి. ఈ అసమతుల్యత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కారణమవుతుంది. ఈ దోషాలలో ఏర్పడిన అసమతుల్యతను సమతుల్యం చేసే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను శాశ్వతంగా, ఈ దోషాలలో ఏర్పడిన అసమతుల్యత వల్ల ఏర్పడే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని శాశ్వతంగా దూరం చేయడానికి ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. అందులో ఒకటి పంచకర్మ. పంచకర్మ అనేది వమన, విరేచన, వస్తి, నస్య మరియు రక్తమోక్షణం అనే 5 విధానాలతో కూడిన ఆయుర్వేద నిర్విషీకరణ లేదా డిటాక్సిఫికేషన్ చికిత్స. ఈ చికిత్స మీ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడంతో పాటు దోషాలను కూడా సమతుల్యం చేస్తుంది. ముఖ్యంగా మీ పూర్తి ఆరోగ్యం మరియు పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పంచకర్మ చికిత్స హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని ఎలా దూరం చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కేవలం హార్మోనల్ సమస్యలే కాకుండా సంతానలేమి సమస్యకు ఆయుర్వేదం విజయవంతమైన చికిత్సను అందించగలదు. అది ఎలాగో తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను శాశ్వతంగా నయం చేయడానికి పంచకర్మ చికిత్స మొట్టమొదటిగా మీ
ఎండోక్రైన్ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి మరియు నియంత్రణకు బాధ్యత వహించే ఎండోక్రైన్ వ్యవస్థ పూర్తి ఆరోగ్యం మరియు వెల్ బీయింగ్ కు కీలకం అవుతుంది. ఈ ఎండోక్రైన్ గ్రంథులు సరిగ్గా పనిచేయడానికి పంచకర్మ చికిత్స సెల్యులార్ స్థాయిలో పనిచేస్తుంది, అంటే మూల కారణం నుంచి పనిచేస్తుంది. ఏ వ్యాధినైనా మూలాల నుంచి తొలగించడం ఆయుర్వేదం యొక్క గొప్ప లక్షణం. అలాగే ఈ చికిత్స మీ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించి మరియు దోషాలకు సమతుల్యం చేయడం ద్వారా ఎండోక్రైన్ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా మీ హార్మోన్లు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను శాశ్వతంగా నయం చేయడానికి పంచకర్మ చికిత్స అందించే రెండవ ప్రయోజనం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం. ఒత్తిడి మరియు ఆందోళన చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇవి మన మానసిక మరియు శారీరక శ్రేయస్సును రెండింటినీ నాశనం చేస్తాయి. అలా శారీరక మరియు మానసిక వెల్ బీయింగ్ నాశనం అవ్వడం వల్ల క్రమంగా అన్ని వ్యాధులతో పాటు ఈ హార్మోన్ల అసమతుల్యత లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది. కానీ పంచకర్మ చికిత్సకు ముందు నిర్వహించే అభ్యంగ మరియు శిరోధార వంటి చికిత్సలు మీకు ప్రశాంతమైన మరియు విశ్రాంతి భావాన్ని కలిగిస్తాయి. అభ్యంగ అనేది ఔషధ గుణాలు కలిగిన మూలికా తైలాన్ని ఉపయోగించి మర్దన చేసే చికిత్స ఇది. ఇక శిరోధార అనేది వెచ్చని తైలాన్ని తలపై పోస్తూ చేసేటువంటి చికిత్స. ఈ చికిత్సలు మీ ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి మరియు కార్టిసాల్ వంటి ఒత్తిడి సంబంధిత హార్మోన్ల స్రావాన్ని అద్భుతంగా నియంత్రిస్తాయి. ఈ విధంగా హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. హార్మోన్లను సమతుల్యం చేయడానికి పంచకర్మ అందించే మూడవ ప్రయోజనం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడానికి చాలా రకాల కారణాలే ఉంటాయి. ఈ టాక్సిన్స్ హార్మోన్ల సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తాయి. పంచకర్మ చికిత్సలు ముఖ్యంగా వమన మరియు విరేచన, శరీరంలోని వివిధ కణజాలాలలో పెరిగిపోయిన విష పదార్థాలను తొలగించడంపై దృష్టి పెడతాయి. అలాగే టాక్సిన్స్ ను తొలగించడం ద్వారా హార్మోన్ల అసమతుల్యతను దూరం చేస్తాయి. హార్మోన్లను సమతుల్యం చేయడానికి పంచకర్మ అందించే నాలుగవ ప్రయోజనం పోషకాల అబ్జార్ప్షన్ లేదా శోషణ అనొచ్చు మరియు జీర్ణక్రియను మెరుగుపరచడం. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంత ముఖ్యమైన పోషకాలని తీసుకుంటున్నాం అనేది ఎంత ముఖ్యమో అవి శరీరంలో అబ్జార్బ్ అవడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మనం తీసుకున్న పోషకాలు శరీరంలో సక్రమంగా శోషింపబడకపోతే లేదా అబ్జార్బ్ కాకపోతే వాటి నుంచి ఎటువంటి ఫలితాలు కూడా శరీరం పొందదు. పైగా ఈ పోషకాల అబ్జార్ప్షన్ మరియు జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల హార్మోన్ల ఇంబ్యాలెన్స్ లేదా హార్మోన్ల అసమతుల్యతకు దోహదం అవుతుంది. కానీ పంచకర్మ చికిత్సలో భాగమైన వస్తి చికిత్స జీర్ణక్రియ మరియు శోషణను చాలా ప్రభావవంతంగా మెరుగుపరుస్తుంది. అలాగే హార్మోన్ల పనితీరుకు అవసరమైన పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించడంలో కూడా శరీరానికి హెల్ప్ చేస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడానికి పంచకర్మ అందించే చివరి ప్రయోజనం పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా పునరుత్పత్తి సమస్యలు, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ లేదా సంతానోత్పత్తి సమస్యలు వంటివి చాలా సాధారణంగా వస్తూ ఉంటాయి. కానీ పంచకర్మ చికిత్స మీ పునరుత్పత్తి ఆరోగ్యం మరియు హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరించడంపై దృష్టి పెడుతుంది. ఈ చికిత్స అండాశయ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది మరియు మీ పూర్తి పునరుత్పత్తి శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా పంచకర్మ చికిత్స మీ సమస్యను నయం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఆయుర్వేదం తాజా, సంపూర్ణమైన మరియు కాలానుగుణమైన ఆహారాన్ని తీసుకోమని నొక్కి చెప్తుంది. ముఖ్యంగా మీ శరీర దోషానికి తగిన ఆహారాలను తీసుకోవడం వల్ల హార్మోన్లను సమతుల్యం చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక జీవనశైలి విషయానికి వస్తే వ్యాయామం, నిద్ర మరియు ఒత్తిడి నిర్వహణ వంటి జీవనశైలి కారకాలు హార్మోన్లను సమతుల్యం చేయడానికి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఆయుర్వేదం యోగా వంటి సున్నితమైన వ్యాయామాలు, అలాగే ధ్యానం మరియు ప్రాణాయామం వంటి అభ్యాసాలను సిఫార్సు చేస్తుంది. పంచకర్మ చికిత్స హార్మోన్ల సమతుల్యతను పునరుద్ధరించడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఏదైనా చికిత్సలు తీయించుకునే ముందు అర్హత మరియు నైపుణ్యం కలిగిన ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ చికిత్సలు ప్రతి వ్యక్తి యొక్క శరీర దోషం మరియు
హార్మోన్ల అసమతుల్యతకు అనుగుణంగా అందించబడతాయి. మీరు విజయవంతంగా ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే వ్యక్తిగతీకరించిన విధానం చాలా అవసరం. ఇలాంటి వ్యక్తిగతీకరించిన చికిత్సా విధానం కోసం మీరు వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే 25 ఏళ్ల అనుభవం మరియు నైపుణ్యం కలిగిన ఆయుర్వేద నిపుణులు కలిగి ఉండడం వర్ధన ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత. అలాగే ఇక్కడ అత్యంత అనుకూలమైన వాతావరణంలో పంచకర్మ చికిత్సను అందించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా వచ్చి ఇలాంటి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్లో మీ సమస్య నుంచి శాశ్వతంగా పరిష్కారం పొందండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడే మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి వారిని కూడా ఆరోగ్యం పట్ల అలర్ట్ చేయండి.